సో ఇప్పుడు ఈ నెయిల్ని నేను స్టిక్ చేయబోతున్నాను. దీన్ని 2 ways స్టిక్ చేసుకోవచ్చు. 1 was అలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, అండ్ అది ఒక వే. ఇంకొక వే ఏంటంటే దాన్ని ఇట్ సైడ్ స్టిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ డిక్రీజ్ అవడం వల్ల మన ఆర్టిఫిషియల్ నేను స్టిక్ చేసుకున్న స్టిక్ చేయనట్టే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక నెయిల్ కట్టర్ తీసుకుని దాన్ని నేను ఒక షేప్ ఫార్మెట్ తీసుకురాబోతున్నాను. నేను ఒక వి ఫార్మెట్ అనే షేప్లో కట్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఆ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఆ వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అది మనం స్టిక్ చేసేట్టు కనిపించదు అనమాట. దాన్ని కొంచెం మీరు ఈక్వల్గా కట్ చేయండి. కొంచెం నాకు షేప్ డిఫరెంట్గా వచ్చింది, కొంచెం మీరు ఈక్వల్గా కట్ చేయండి. నా గ్లూతో అతికించాను. సో ఇప్పుడు మనం దాన్ని ఆ గ్లూతో అతికించుకోబోతున్నాం. ఒక 1 minute నేను వీడియో ఆఫ్ చేయడం జరిగింది స్టిక్ చేసుకునేంత వరకు. సో లెట్స్ వెయిట్. అండ్ వెయిట్ చేస్తారు కదా మీరు. సో ఇప్పుడు నేను ఫైనలీ డైరెక్ట్గా నెయిల్కే అతికించే పాటలో గ్లూ అప్లై చేశాను. దాన్ని మెల్లగా, అది నా థమ్ ఫింగర్ సైజ్ అనమాట. సో ఆ థమ్ ఫింగర్కి అది అలా స్టిక్ చేశాను నేను. క్లియర్గా మన నెయిల్ కనిపించాలి. సో ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది క్లియర్గా స్టిక్ అవుతుంది. సో మీకు ఒక మంత్ ఆర్ ఎనీ డేస్ వరకు అయితే మీరు ఎక్స్టర్నల్ ప్రెషర్ పెట్టనంత వరకు అది అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం ట్రాన్స్పరెంట్ చేస్తే ఆ పక్కన ఉన్న గ్యాప్స్ కూడా క్లియర్ అయిపోయి మనం నచ్చిన నెయిల్ పాలిష్ కలర్ వేసుకున్నప్పుడు క్లీన్గా వస్తుంది. మనకి గ్యాప్స్ అనేవి కనిపించకుండా వస్తుంది. సో ఇదంతా వేసిన తర్వాత అది వచ్చినప్పుడు మీకు క్లియర్గా నేను అది అప్లై చేసుకున్న తర్వాత మీకు అది చూపిస్తాను. సో ఇప్పటికైతే అది నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో యా.